హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. టుడే లేటెస్ట్ న్యూస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు మాతృవాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్. ఓకే, మాతృవాన్ అనే ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేసి ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఇది లాంచ్ చేసింది మాతృవాన్ అనే ప్రోగ్రామ్ని. ఓకే, ఇన్ డీటెయిల్స్గా ఈ మాతృవాన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇందులో భాగంగా అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ పరిధిలో ఉన్న 800 సంస్థలలో 3000 నుంచి 4000 మొక్కలు నాటారు. ఓకే, ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అంటే పరిధిలో ఉన్న 800 సంస్థల్లో 3000 నుంచి 4000 మొక్కలు నాటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వన్, ఇందులో భాగంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మొక్కలు నాటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ గారు కూడా మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే ఏక్ పేడ్ మా కే నామ్ అనే ప్రోగ్రామ్ని కూడా అంటే ప్రచారం చేశారు, అనే స్లోగాన్ని కూడా ప్రచారం చేశారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాతృవాన్ ప్రోగ్రాంలోనే భాగంగా మాతృవాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ కార్యక్రమంలోనే భాగంగా ఏక్ పేడ్ మా కే నామ్ అనే స్లోగాన్ని కూడా ప్రచారం చేశారు ఇందులో భాగంగానే. ఓకే, ఇందులో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సెప్టెంబర్ 2024 80 crores రీచ్ కావాలి మొక్కలు నాటడం. అంటే సెప్టెంబర్ 2024 కల్లా 80 crores మొక్కలు నాటాలి. ఓకే, తర్వాత మార్చ్ 2024 కల్లా 140 crores మొక్కలు నాటాలి. ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 2024 కల్లా 80 crores మొక్కలు నాటాలి. అదే మార్చ్ 2025 కల్లా ఇక్కడ 5 మార్చ్ 2025 కల్లా 140 crores మొక్కలు నాటాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీ ఓకే, యాక్టివిటీని ఎక్కడ స్టార్ట్ చేశారంటే అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఇందులో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆఫ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీని అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీలో లాంచ్ చేశారు. ఇందులో క్వశ్చన్ రావచ్చు, అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు, లేదా ఏ యూటీలో ఏ ప్రాంతంలో ఉందని అడుగుతారు. న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకునే పాయింట్. ఓకే, ఇప్పటివరకు చూసింది ఒకసారి న్యూస్ చూద్దాం. వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సుమారు ఎకరా స్థలంలో మాతృవాన్ను ఏర్పాటు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. మరి అయిన తర్వాత వీటి పరిధిలో ఉన్న 800 సంస్థల్లో 3000 నుంచి 4000 మొక్కలు నాటారు. నెక్స్ట్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇందులో భాగంగానే నేడు మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ ఈరోజు ఏక్ పేడ్ మా కే నామ్ అనే స్లోగాన్ని కూడా ప్రచారం చేసింది. ప్లాంట్ ఫర్ మదర్ అంటారు దాన్ని కూడా ప్రచారం చేసింది. ఇందులో భాగంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ IARI క్యాంపస్ పూసాలో ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి శ్రీరామ్నాథ్ ఠాగూర్, సెక్రటరీ ఆఫ్ DARE DG ఐకారు డాక్టర్ హిమాన్షు పటక్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో భాగంగానే. తర్వాత 3000 నుంచి 4000 మొక్కలు నాటారు ఇందులో భాగంగానే. తర్వాత వీటి యొక్క టార్గెట్స్ చూస్తాం. గ్లోబల్ కాంపెక్స్లో భాగంగా గ్లోబల్ క్యాంపెయిన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు సెప్టెంబర్ 2024 నాటికి 80 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత మార్చ్ 2025 నాటికి 140 crores మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇదొక టార్గెట్. ఓకే, తర్వాత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ జూన్ 20, 2024లో అసోలా బాటి వన్యప్రాణి అభయారణ్యంలో చెట్లు పెంపకం కార్యక్రమాలు అంటే కార్యకలాపాలు
తమ తల్లులు గౌరవార్థం చెట్లను నాటారు. ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్. ఇంకేం లేదు, టార్గెట్స్ ఒకటి ఇచ్చాను అంతే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. ఓకే, ఒకసారి చూద్దాం మరి రీజన్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ శివరాజ్ సింగ్ చౌహాన్ మాతృవన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సుమారు 1 ఎకరం స్థలంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో 800 సంస్థల్లో 3000 నుంచి 4000 మొక్కలు నాటారు. ఇందులో భాగంగానే ఏక్ పేడ్ మాకే నామ్ అనే స్లోగాన్ని కూడా ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే హిమాంశు పాఠక్ తర్వాత రాష్ట్ర మంత్రి శ్రీ రామనాథ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఇందులో టార్గెట్స్ వచ్చేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ పటేల్ గారు ఇందులో భాగంగానే అసోలా బాటి వైల్డ్ లైఫ్ సెంచరీలో ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీని కూడా ప్రారంభించారు. తర్వాత ఇది అసోలా బాటి వైల్డ్ లైఫ్ సెంచరీ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇందులో టార్గెట్స్ వచ్చేసి ఎంత పెట్టుకున్నారంటే సెప్టెంబర్ 2024 కల్లా 80 crores మొక్కలు నాటాలి. తర్వాత మార్చ్ 2025 కల్లా 140 crores మొక్కలు నాటాలి. ఇది టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇది ఈరోజు న్యూస్. మాతృవన్ ఎస్టాబ్లిష్ చేశారు. మాతృవన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంచ్ చేసి అక్కడ స్థాపించారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈనాటి న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.